Zoom. Takwa zoom. Iya kini ke. కావాలంటే నువ్వే పట్టుకో. జూమ్ కరు నా జూమ్ కర్ దో జూమ్ చేయవే తాత పోరా అట్లా తాత 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 మాట్లాడవా తాత తాతకి మనం ముద్దు పెడతామాట తాత మనతో మాట్లాడతాడట తాత తాత మాయ చేస్తావరా మనవడా నాకు బొమ్మలు ఇదిగో అరే భలే ఉందిరా నీకు బుర్ర పంచడే లేదా నాన్న ఏంటి చిన్నపిల్లలది ఆటలు ఎవరు నువ్వు నీకు బుర్ర పంచడే లేదా నాన్న నన్ను పట్టుకొని ఎవరు ఆడిస్తా సర్లే అన్నం తిన్నావా ఎప్పుడు తిన్నాను ఏమండి నాన్నకు అన్నం పెట్టలేదా ఇందాకే తిన్నారుగా చెప్పు నాన్న తిన్నానంట కదా ఆయన ఏం చెప్తాడు నేను చెప్తా దేనిగా పిలుస్తాడు నేను పిలవలేదు అంటాడు ఏదో అడుగుతాడు నేను అడగలేదు అంటాడు బాగా తింటాడు నేను తినలేదు అంటాడు ఉంటాను లేరా నేనే మర్చిపోయారా ఇంత వయసు వచ్చింది అబద్ధాలు ఆడటానికి సిగ్గు లేదు ముసోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జీవితాలతో ఆడుకుంటావు అసలు నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు ఇవ్వాల్సింది సరిపోదురా ఇంకా గట్టిగా ఐ లవ్ యూ టూరా కన్నా అన్నం తిన్నావా లేదు నాన్న ఆకలి వస్తుంది అంటే నాన్న వచ్చాక తిందురా అన్నదమ్మా కదా వస్తున్నా ఎందుకన్నా నిప్పులు కప్పుతున్నారు అడిగిగా ఎందుకన్నా పెట్టలేదు మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని నేను వచ్చే వరకు వాడు ఉండగలుగుతాడా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకరాదా తప్పైపోయింది మా ప్రభు తప్పైపోయింది ఈ వారు కాస్త కోపం తగ్గించుకోండి రండి అన్నం పెట్ట అరే నువ్వు కూడా రారా చిన్న అన్నం తినపరా అలాగే రానా సినిమాలు వస్తాయా ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా చూడు నాన్న తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు ఆయనకి తిక్కరా అలాగే విసిగిస్తూ ఉంటారు నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు గుర్తుండట్లేదురా మధు ఇంట్లో నాకేం తోచడం లేదు కాస్త బయటికి తీసుకెళ్తావా నాకంత టైం లేదు నాన్న అది కాదు ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ మధు ఏంటి
నాకు కొంచెం డబ్బులు కావాలిరా. చిన్న చిన్న వాటికి కూడా కోడని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటకు పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసినప్పు. తాత నాన్న తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పనిచేయడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నామనుకోలే, పోయామనుకోలే. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళాలి. రా. అబ్బా. తిను తిను ఒకసారి ఆగు. చెప్పండి. అతనే మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. సార్ వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. అంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరగలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు కెట్టేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్స్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలే కాదు, కూతురువి. మావయ్య 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 నాన్న 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 వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణే ఇంకా ఎడమాటునా. మదిలో ఎంతో ఎదులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు తాతకి మన మాట ముందు పెడతామాట. ఆ తర్వాత తాత లేస్తాడట.
నాన్న, నాన్న. నా జీవితాన్ని నిలబెట్టడం కోసం